సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ పంచానన యోగం అనేటువంటిది మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. దీనిలో ఎక్కువ శాతం గ్రహాలన్నీ కూడా మీ అష్టమ స్థానంలోనే ఉన్నాయి కాబట్టి, అలాగే ఈ వారంలో చంద్రబలం కూడా కొంత తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి, మరి ముఖ్యంగా మంగళవారం ఉదయం వరకు ఉండేటువంటి పరిస్థితుల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. వ్యయచంద్రుడు అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు, వీటి వల్ల శరీరం అలసిపోయేటువంటి పరిస్థితి, అజీర్ణమయ సంతాపం జానుబాధాంత దైవచ, మోకాళ్ళ నొప్పుల దగ్గర నుండి కాళ్ళల్లో ముళ్ళు దిగడం, లేదా రాయిలు గుచ్చుకోవడం, లేదా ఆకస్మికంగా ఏదో ఒకటి నడవడానికి సమస్య ఏర్పడడం, దీనివల్ల ఎక్కువగా ఈ వారం నడవనివ్వనటువంటి పరిస్థితులు ఈ కర్కాటక రాశి వారిలో ఈ గ్రహ సంపత్తి ఎక్కువగా కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నడుస్తూ ఉండాలి. అష్టమంలో ఎప్పుడైతే కుజుడు కానీ శని కానీ శుక్రుడు కానీ కలిసి ఉన్నారో ఆకస్మికమైనటువంటి ధన వ్యయానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా మనం గతంలో కూడా చెప్పుకున్నాం, అష్టమంలో కుజుడు కానీ శని కానీ కలిసి ఉన్నప్పుడు వ్యాధిపీడ ధనక్షయం అపమృత్యుర్భయ ప్రాప్తి అష్టమస్తే శనో భవేత్. శనేశ్వరుడు అష్టమంలో కూర్చున్నప్పుడు అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఏ పని ప్రారంభించినా సరిగా అవ్వకపోవడం లాంటి చికాకుల్ని కలగజేస్తారు. అగ్నికి ఆజ్యం పూసినప్పుడు కుజుడు కూడా దానికి తోడైనప్పుడు రుణబాధల్ని, శత్రుబాధల్ని, రోగబాధల్ని పెంపొందింపజేస్తారు. కాబట్టి కర్కాటక రాశి వారు ఏ పనైనా ప్రారంభించేటప్పుడు తెలుసున్నటువంటి వ్యక్తిని ఒకరిని పక్కన పెట్టుకోండి. వాళ్ళని గురువుగా భావించి ప్రతి విషయం వారికి చెప్తూ చేస్తూ ఉండండి. ఏదైనా ఒక పని భారాన్ని పూర్తిగా మీరు మొయ్యకుండా దానిలో నిష్ణత తెలుసున్నటువంటి వారిని, అవసరమైతే డబ్బులు ఇచ్చైనా సరే మీరు పక్కన పెట్టుకోవాలి. అప్పుడే ఇటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగపరమైనటువంటి చికాకులు ఈ వారం ఏర్పడతాయి. మరీ ముఖ్యంగా ఉద్యోగంలో ఒత్తిడి పెరగడం, స్థానచలనానికి సంబంధించినటువంటి విషయాలు కనబడుతూ ఉన్నాయి. వ్యాపార పరంగా మిశ్రమమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. బుధవారం లగాయతూ వ్యాపార పరిస్థితులు సానుకూలంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి ఈ గ్రహస్థితి ప్రత్యేకించి మిశ్రమ ఫలితాలను ఇస్తూ ఉన్నది. ఇది అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. కాబట్టి ఏకాగ్రత లోపం జరిగినప్పుడు మనసు పక్కదారి పట్టకుండా చక్కగా ఎవరినైనా గురువుని ఆశ్రయించి చదువుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైన ఇబ్బందులను కలగజేస్తుంది. ప్రతి పనిలోనూ ఆటంకాలను సృష్టిస్తూ ఉంటుంది. నీలాపనందలు ఏర్పడేలా చేస్తుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి వారు ఈ వారం ఈ పంచానన యోగ దుష్ప్రభావం నుండి బయటపడడానికై ప్రత్యేకించి సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అధమ పక్షంలో శనేశ్వరునికి శనివారం తెలదానం చేయడం వల్ల కూడా ఈ ఇబ్బందుల నుండి బయటపడతారు. అలాగే కర్కాటక రాశి వారు ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి సింహరాశి.